ఇక 2025 సంవత్సరం కన్యా రాశి వారు చేయదగినటువంటి పరిహారాలు మనం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం కన్యా రాశి వారికి సప్తమంలో ఒక శనైశ్వరుని ప్రభావం. శని రాహువులు సప్తమంలో జన్మలో కేతువు నుంచి ద్వాదశంలో కేతు వెళ్ళటం, షష్టమ స్థితిలోకి రాహు రావటం, మే 16వ తారీఖు నుంచి గురువుగారు దశమ స్థితిలోకి రావటం, ఒక విధంగా ఇప్పటివరకు గురుబలంతో మంచిగా ముందుకెళ్ళేటువంటి కన్యా రాశి వారికి షష్టమ రాహు ప్రభావం వల్ల ఆకస్మికంగా వచ్చేటువంటి ఇబ్బందులు తొలగిపోవటం, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ బాగుండడం కోసం మీరు ఈ సంవత్సరం మొత్తంలో ముఖ్యంగా చేసుకోదగినటువంటి పరిహారాలు మనం చూసుకున్నట్లయితే విశేషంగా గురుబలాన్ని పెంచుకునే పరిహారాలు కన్యా రాశి వారు చేయండి. గురుబలం ఎలా పెరుగుతుంది? ప్రతి గురువారం కూడా విశేషంగా కన్యా రాశి వారు దత్త పారాయణ చేయండి, గురు చరిత్ర పారాయణ చేయండి, దత్తాత్రేయుడి యొక్క నామాన్ని స్మరణ చేయండి. ఓం శ్రీ దత్త దిగంబరాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం. మరి సప్తమ శనిదోష పరిహారం కోసం సంబంధం లేని వ్యక్తులు, మధ్యవర్తులు, మిత్రులు, స్నేహితులు, స్త్రీల విషయాల్లో కన్యా రాశి వారు జాగ్రత్తలు పాటించండి. ఎందుకు అంటే మనం తప్పు చేయకపోయినప్పటికీ కూడా మధ్యవర్తుల యొక్క ప్రభావంతో మన మీద కూడా అపనిందలు, అపవాదులు, అపఖ్యాతులు పొందేటువంటి అవకాశాలు కన్యా రాశి వారు పొందుతారు. 2025 సంవత్సరంలో కన్యా రాశి వారు శనైశ్వరుడు రాహు పరిహారం కోసం మీరు చండీ హోమాన్ని పారాయణ చేయించుకోండి. దుర్గా సప్తశతి అలాగనే 3 నెలలకు ఒకసారి చండీ హోమాన్ని చేయించుకోండి, విశేష ఫలితాలు కలుగుతాయి. దుర్గా అమ్మవారిని చక్కగా పూజ చేసుకోండి, మంచి ఫలితాలు కలుగుతాయి. రాహుదోష నివారణ కోసం, శనైశ్వరుడి దోష నివారణ కోసం నల్ల నువ్వులు కేజీంబావు శనివారం రోజు దానం ఇవ్వండి. మినువులు ఆదివారం రోజు 1 కేజీంబావు దానం ఇవ్వండి. ఆదివారం మినువులు, శనివారం నల్ల నువ్వులు. ఇలా శని రాహువులకి పరిహారం చేసుకోవటం, కన్యా రాశి వారి గురుబలాన్ని పెంచుకోవడం కోసం ప్రతి గురువారం కూడా శివాలయ దర్శనం, ఆవు నెయ్యి దీపాన్ని పెట్టి 16 ప్రదక్షిణాలని శివాలయంలో చేయటం, లేదా రావి చెట్టు కూడా ప్రదక్షిణం చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ప్రజ్ఞాపాఠకాల విద్యార్థులు పెరుగుతాయి, వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది, అనవసర సమస్యలు తొలగిపోయి కుటుంబ విషయాల్లో కూడా ఒక సానుకూల పరిస్థితులు ముందుకెళ్ళే సంవత్సరంగా 2025 కన్యా రాశి వారికి మనం చెప్పుకోవచ్చు. విద్యార్థులు కానీ వ్యాపారస్తులు కానీ అభివృద్ధి పదంలో ముందుకెళ్ళాలి అంటే కన్యా రాశి వారు ముఖ్యంగా చక్కగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ పరిహారాలు మీరు కంటిన్యూషన్ చేసుకున్నట్లయితే మంచి లాభాలు, మంచి అభివృద్ధి పొందే సంవత్సరంగా 2025 మనం చెప్పుకోవచ్చు.